భారతదేశపు మహా గ్రంథాలు కావ్యాల సంపూర్ణ సంకలనం. సబ్స్క్రైబ్ చేయండి తిలక్. ఇది మన కృష్ణయ్య మురళీగానంలో ఉంది. ప్రణామాలు అగ్రజ. ఆయుష్మాన్ భవ కృష్ణయ్య, ఆయుష్మాన్ భవ. ఎన్నో ఏళ్లుగా మనం విడిపోయి కలుసుకున్నట్టుగా ఉంది. ఇక మన ద్వారకా నగర పరిస్థితి ప్రస్తుతం ఎలా ఉందో తెలుసా? అగ్రజులు లేని ద్వారక, ఆత్మ లేని శరీరం అనుట అతిశయోక్తి, ఎంత మాత్రం కాదు. కృష్ణయ్య. అగ్రజ, ఒకవేళ తమరు మా మీద అలిగారా? అలగడమా? మేమా? కూర్చో. అదేంటి కృష్ణయ్య అలా అంటావు? నీ మీద అలగడం అంటే మా మీద మేము అలగడమే. నా ప్రియ అనుజుడు కృష్ణయ్యను విడిచి ఉండలేను. అదేవిధంగా ద్వారకను గాక మరో నగర ప్రస్తావన మనస్సులోనే రానివ్వను. ఆహా! కృష్ణయ్య, దుర్యోధనుని మేము శిష్యునిగా స్వీకరించాం. మరెందువల్ల అతని శిక్షణ పూర్తి కాగానే మేము ద్వారకు తిరిగి వస్తాం. ఆ పైన ఒక్క క్షణం కూడా ఇక్కడ ఉన్నాం. వాస్తవానికి తమరు ఎంతటి అమాయకుల అగ్రజ. పరుల మాటలకు వసిలై తమవారిని వీడి పరుల ఇంట నివాసముంటున్నారు. పరుల? దుర్యోధనుడేమి పరాయివాడు కాదే. కానీ బంధువు కాడు. పాండవులే మనవారు. వారి యొక్క మాత కుంతి మనకు మేనత్తవుతుంది. కౌరవులకు పాండవులతో పరమవైరం. అందువల్ల వారు మనకు పగవారే. లేదు కృష్ణయ్య, నీ ఆలోచనతో మేము ఏకీభవించలేము. అదీగాక ఈ విషయంలో నువ్వెంత నచ్చజెప్పినా అది వ్యర్థ ప్రయత్నమే అవుతుంది. బాగుంది అగ్రజ, చాలా బాగుంది. మేమిందుకే భయపడ్డాం అగ్రజ. ఇందుకే స్వయంగా తమ కోసం వచ్చాం. కృష్ణయ్య, మేము చెప్పేది తమరిని విడిచి మేము ఉండలేకపోతున్నాం అగ్రజ. తక్షణమే తమరు ద్వారకకు రావాలి. కృష్ణయ్య, నీ మనసు పసివాడి మనసు వలె మృదువైనది. అందుకే మేము నిన్నెంతగానో ప్రేమిస్తున్నాం. మాట వింటావుగా? దుర్యోధనుని శిక్షణ పూర్తి కాగానే మేము ద్వారకలో నీ సమక్షానుంటాం. మా మాట మీద నమ్మకం లేదా? మరైతే కోపం లేనట్టేగా? సరే అగ్రజ, అంత మీ ఇష్టం. బలదేవా, ఈ అర్ధరాత్రి వేళ తమరు? మామగారు, కృష్ణయ్య ఇక్కడికి వచ్చాడా? తమరేదో భ్రమకు లోనై ఉంటారు. భ్రమ? వారు ద్వారకలో కదా ఉన్నారు. లేదు లేదు, కృష్ణయ్య స్వయంగా వచ్చారు. అయితే బహుశా నేను అనుకోవటం తమకేదో స్వప్నం వచ్చి ఉంటుంది. స్వప్నంలోనా? తమకు కృష్ణయ్య జ్ఞాపకం వచ్చి ఉంటాడు. తమ మనసు ఏదో నాటకం ఆడుంటుంది. అందులో తమకు కృష్ణయ్య కనిపించుంటాడు. అయ్యుండొచ్చు, అదే అయ్యుండొచ్చు. కృష్ణుడు బలరాముణ్ణి ఇక్కడికి వచ్చి కలుసుకున్నాడా? ఇందులో ఏదో మాయ దాగుంది. కృష్ణ! హే సర్వేశ్వర, తమ ఆజ్ఞానుసారం తమ సేవకై వేంచేశాను. ఏం చెయ్యాలో సెలవీయండి స్వామి. యోగమాయాదేవికి తెలియనిదా? మా సోదరి సుభద్ర, అర్జునుడు పరస్పరం కలుసుకోవాలని తహతకలాడుతున్నారు. మేము నీకెంతకంటే ఎక్కువ చెప్పనవసరం లేదనుకుంటా. ఎందుకంటే ఎప్పుడైతే మా మనసులో ఒక ఆలోచన మెదులుతుందో అది తక్షణమే నీ మనసు మీద ప్రతిఫలిస్తుంది. కాబట్టి మా మనోపలకం మీద ఆలోచన చిత్రాన్ని నీవే నేర్పుగా చిత్రించు. ఆజ్ఞ. కాపాడండి, రక్షించండి, కాపాడండి.
సుభద్ర, రక్షించండి, మమ్మల్ని వీడి బారి నుంచి కాపాడండి. ఓరి దుష్టుడా, నీ ప్రాణాలు రక్షించుకోవాలనుకుంటే సుభద్రను విడిచిపెట్టు. నేను విడిచిపెట్టను. నువ్వు వీరుడవైతే సుభద్రను రక్షించుకో. నేను తీసుకువెళ్ళడం తథ్యం. కాపాడండి, రాత్రికి ఆహుతైపోయేలా ఉన్నావు. కాపాడండి, కాపాడండి, సుభద్ర, మేము వస్తున్నాం. కాపాడండి, కాపాడండి. సుభద్ర, సుభద్ర, లే సుభద్ర, 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 మేల్కో సుభద్ర, సుభద్ర, మేల్కో సుభద్ర. సుభద్ర, నీవు కుశలమేగా? తమరు తమరు ఇదిగో, ముందు ఈ జలం త్రాగు. అగ్ని వలన నీ శరీరంలో పెరిగిన తాపం ఈ శీతల జలం వలన శాంతిస్తుంది. గాయాలు ఎన్నో విధాలుగా ఉంటాయి. కొన్ని గోచరిస్తాయి, కొన్ని గోచరించవు. ఆ అవకాశం కూడా ఉంది. కొన్ని సమయాల్లో గాయాలు గోచరించవు. వాటికి కూడా మా గురుదేవులు ఎన్నో తైలాలు రూపొందించారు. వాటిని వినియోగిస్తే అంతర్గత గాయాలు కూడా మాయం అవుతాయి.